అయ్యోస్ ప్రెజెంట్ కే టాప్ నుంచి అయితే మనం నోబ్రా వ్యాలీకి అయితే వెళ్తున్నాము. ప్రెజెంట్ నోబ్రా వ్యాలీలోనే ఉన్నాము. నోబ్రా వ్యాలీ అంటే ఒక ఊరు కాదు, అది ఒక ప్రదేశం. నోబ్రా వ్యాలీ అనేది ఒక ప్రదేశము. ఆ వ్యాలీలో అయితే ఇలాంటి చిన్న చిన్న ఊర్లుగా ఉంటాయి. కార్దుంగా ఊరు నుంచి అయితే ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మొత్తం కొండలు చూడండి ఎలా ఉన్నాయో. మరి వ్యాలీ అంటే లోయ అని అర్థం కదా, లోయ లోపలికి వెళ్తూ ఉన్నాము. రోడ్లు అయితే ఇటు ఈ విధంగా ఉన్నాయి. తిరిగి మనం ఈ రూట్లోనే మళ్ళీ ఈ నోబ్రా వ్యాలీలోని కొన్ని ఊర్లకు వెళ్ళి తిరిగి ఈ రూట్లోనే మళ్ళీ కొండలన్నీ ఎక్కుకుంటూ లేక్ అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ లే నుంచి నోబ్రా వ్యాలీలో నేను చూడాలనుకున్న ఊర్లుగా అయితే 120 కిలోమీటర్లు. ఈ 120 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ ఇదే కొండల్లో ఏ ట్రెండింగుల్లో రావాలి. వెళ్ళిన దారిలో రావాలంటే నిజంగా అది చాలా చాలా బోరు. బోర్ అని కాదు, వెళ్ళిన దారిలోని రావాలంటే ఎందుకు అది నచ్చదు. అట్లాంటిది కొండల్ని ఎక్కుకుంటా రావాలంటే అయ్యో బాబోయ్ అమ్మ బాబోయ్ అనేట్టుగానే ఉంది. అయినా కానీ పర్వాలేదు. మనమైతే నూబ్రా వ్యాలీలోని ఒక మైలురాయి వైపుగా వెళ్తూ ఉన్నాము. ఆ మైలురాయి ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. ఆ మైలురాయి దగ్గరికి మా మాస్టర్తో మేము వెళ్తాము. ఆ మైలురాయి కోసమనే కాదు, ఆ ప్రదేశానికి కూడా వెళ్ళాలి. చాలా ప్రదేశాలు ఇలాంటి ఊర్లన్నీ చూసుకుంటూ వ్యాలీ లోపల ఎలాంటి ఊర్లు ఉంటాయో అన్నీ చూసుకుంటూ కొండల్ని మేఘాలని అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా డే 78 79 ఆ డేల్ని పెట్టేద్దాము. మన జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 3 స్టేజ్ 4 వైపుగా, స్టేజ్ 3 ఫినిష్ అయిపోయింది. స్టేజ్ 4 వైపుగా మన పైన కొనసాగే దశలో ఇప్పుడు మనం లదాఖ్లోని కొన్ని ప్రదేశాలని వెళ్తూ ఉన్నాము. ఆ ప్రదేశాలని చేరుకొని ఆ తర్వాత స్టేజ్ 4 వైపుగా ఫినిషింగ్ పాయింట్ వైపుగా మన పయనాన్ని కొనసాగిద్దాము. ఇప్పుడైతే ఈ వ్యాలీ లోపలి లోయలను అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం.